ఒక గ్రోత్ కారిడార్గా పనిచేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము. మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైన ఎవరికన్నా వచ్చిందా? మీరు కట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చిండ్రా? లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొల్లగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి. కానీ మీరు మాత్రం ఆగర్భ శ్రీమంతులైనరు. హరీష్ రావుకు మోయినాబాద్లో ఫామ్ హౌస్ వస్తుంది, కేటీఆర్కు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, కేసీఆర్కు గజ్వేల్లో 100 ఎకరాల ఫామ్ హౌస్లు 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది. మీకు టీవీలు వస్తాయి, మీకు పేపర్లు వస్తాయి, మీకు పెట్టుబడులు వస్తాయి, మీకు వ్యాపారాలు వస్తాయి. మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మీరు నోటిఫికేషన్లు ఇయ్యక కొన్ని, నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలు పరీక్షలు నిర్వహించకపోవడం కొన్ని, పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే 2011 తర్వాత 2025 వరకు గ్రూప్ 1 ఉద్యోగాలు మీరు నిర్వహించకపోతే, నేను వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్ సంవత్సరంన్నర తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల సమస్యను మేము పరిష్కరించినాము. ప్రతి ఉద్యోగి మేము ఇచ్చిన వాళ్ళ వివరాలు ఈరోజు మీడియాకి ఇస్తాం మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారని ఎల్బీ స్టేడియంలో శిల్పారామంలో ప్రజల కళ్ళ ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇలా దాదాపుగా డిఎస్పీలు ఎంతమంది ఉన్నారో 120 ఆడపిల్లలు ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో ఇలా పేపర్లలో రాశారు. గ్రూప్ 2లో 783 మందికి మీ అందరు సాక్షిగా నేను నియామక పత్రాలు ఇచ్చిన. మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్లు 60 రోజుల్లోనే 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు అందజేసిన. ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ మీరు స్పోర్ట్స్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేశారు, మూసేసారు. ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి, డ్రగ్స్. పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి. ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చింది కేటీఆర్. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా? నీకు అత్యంత సన్నిహితుడు కదా, నీ వ్యాపార పార్ట్నర్ కదా. నీ బావమరిది ఫామ్ హౌస్లో దొరికిన వాడు డ్రగ్స్ కొకైన్ తీసుకొని దొరికింది నిజం కదా? 111 జీవోలో వయలేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌస్లు, మీరు మీ అనుచరులు ఫామ్ హౌస్లు కట్టుకొని నిబంధనలు తుంగలో దొక్కి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం గోదావరి జలాలు తీసుకొచ్చి. ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ నేను చెప్పడం కాదు, మీరు ఆలోచన చేయండి. మేము 2014-15లో చేసిన అభివృద్ధిని 2014 నుంచి 2024 మధ్యలో వాళ్ళు చేసిన అభివృద్ధిని 10 సంవత్సరాలు మా పరిపాలన, 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన తీసుకోండి. నరేంద్ర మోడీ గారైనా చంద్రశేఖరరావు గారైనా గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి, తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం. కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసిరమని అడుగుతున్న, బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని. ఇవాళ ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డంకిగా మారినరు, చీడ పురుగుల్లాగా తయారైనరు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే 5,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది. ఇవాళ అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు 20 ఏళ్ల నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట కోల్డ్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. మిరాలం ట్యాంకులో రోడ్డు, బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ఈరోజు 500 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. ఆరాంగఢ్ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయగలిగిన నేను
ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ పనులు నేను పూర్తి చేయగలిగిన. దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా. మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా. ఈరోజు నేను ఏం అడుగుతున్నా, ఒక ఓటు అడుగుతున్నా. ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం. కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. అహ్మదాబాదులో ఒక నూతన నగరం నిర్మించుకున్నారు. అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ అని నదీ ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసుకొని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈరోజు ఢిల్లీలో మీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళన చేస్తామని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఉత్తరప్రదేశ్కు నదీ ప్రక్షాళన జరగవచ్చు, ఢిల్లీలో నదీ ప్రక్షాళన జరగవచ్చు, గుజరాత్లో నదీ ప్రక్షాళన జరగవచ్చు. ఈ 3 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నది ప్రక్షాళన మనకొద్దా? ఎందుకు పగబట్టినవు కిషన్ రెడ్డి? ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు? ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినావు? కేటీఆర్ అనేవాడు ఒక విషపురుగు, విష సంస్కృతిని తీసుకొచ్చినోడు. గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎయిర్పోర్ట్ పక్కనే, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే డాక్టర్ ఆడపిల్లను అన్యాయంగా రేప్ మర్డర్, నిర్దాక్షిణ్యంగా రేప్ అండ్ మర్డర్. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో చంపినరు. వాళ్ళ పరిపాలనలో ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినాయి? జవహర్ నగర్ ప్రాంతంలో ఎన్ని దారుణాలు జరిగినాయి? మేము వచ్చినాక శాంతి భద్రతలను పర్యవేక్షించి కఠినంగా వ్యవహరిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 695 చెరువులు ఉంటే 44 చెరువుల 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం చెమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిండని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా ఖాళీ చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగలు జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడి కుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిడి కుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుకట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు ఉన్న మూసిని మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే కూలగొడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా? ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము. చెరువులు ఆక్రమించుకునే దాంట్లో పెద్దోళ్ళే కాదు, ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత కష్టం వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాం, అధికారులను నేను పంపించిన. వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి, వాళ్ళని ఆదుకుందామని చెప్పినా నేను. ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు. చెరువును పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తే ఎప్పుడు లేనని వర్షాలు. నేను సూటిగా మీడియా మిత్రులను అడుగుతున్నా. చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది, ఇండ్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోయేది, టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పేదోళ్ళు ఏడ్చేది. ఈసారి ఎన్నిసార్లు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా? ఏ రోడ్లైనా జలమయమైనవా? వాటన్నిటినీ హైడ్రాని పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యలోనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. ఒకప్పుడు రాజ్భవన్ ముందర చిన్న వర్షం వస్తే ఎన్ని నీళ్ళు ఉండేది మీరు అందరు సాక్ష్యం కదా. మక్తాకు పోవడానికి అవకాశం ఉండేనా? ఈనాడు ఆఫీస్ దగ్గర కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర ఎన్ని నీళ్లు ఉండేటివి? సచివాలయం ముందర ఎన్ని నీళ్లు ఉండేది? వీళ్ళు కొత్త కట్టిన సచివాలయం కూడా రాగానే నీళ్ళలో మునిగిపోలే. ఇవాళ ఎక్కడైనా ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్లు నించున్నాయా? ఇవాళ హైడ్రాను పెట్టి
హైడ్రా మీద, ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కేటీఆర్ ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని. ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ వల్ల సంగతి తేలుస్తుంది. ఇక్కడే కాదు, గోవాల మూలాలు ఉన్న పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ను ఈరోజు తొక్కి అనిచేసినాం. హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు, ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది. స్పెసిఫిక్గా యూ టెల్ మీ, హైడ్రా పలానా దగ్గర తప్పు చేసిందంటే చెప్పు, ఇద్దరం పోదాం, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. వద్దే వద్ద అనేది ఏంది అంటే పార్కులు కబ్జా కావాలి, చెరువులు కబ్జా కావాలి, నాలాలు కబ్జా కావాలి, హైదరాబాద్ నగరం మునిగిపోవాలి, నీ స్వార్థం నిండాలి, నీ అవినీతి సొమ్ము పండాలి. ఇదేనా జీవితకాలం? ఇంతేనా? ఎంత సంపాదించుకుంటావు? చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు. ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా? పాత సామెతోటి ఉంది, కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని. హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు. మెదక్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని, విజయశాంతిని బయటికి తోలేండు, రఘునందన్ రావుని బయటికి తోలేండు. రాష్ట్రంలో దేశని చిన్నమాలయని కావచ్చు, సమరసింహారెడ్డిని కావచ్చు, ఆలయ నరేంద్రన్ కావచ్చు, మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళందరినీ సాపు పట్టుకుంటూ వచ్చాడు. అజయ్ దేవగన్తో సినిమా ఉంటుంది కాలని, కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు. అడవిలో నాకు అన్ని దారులు తెలుసు, మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు, ఆయనే అజయ్ దేవగన్ కాల్ సినిమాలో. వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని మింగేస్తుంటారు. వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది అనుకుంటారు. చివరికి అర్ధరాత్రి పూట బావిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడు నేను తోడిస్తే అని వస్తాడు. తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది. అప్పుడు గుర్తుపడతాడు, ఓహో దయ్యం ఇది ఉందని. పక్కనే వండుకుంటూ ఒకనొకని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయ్ దేవగన్. హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చేటోళ్ళను, కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని సాఫ్ చేసుకుంటూ మొత్తం హిస్టరీ చూడండి. పోయిన వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు. ఆలయ నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశని చిన్నమలై కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, నిన్నటి మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు. ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు, ఇంకొక అడుగు ఉంది గంతే. వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు, వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది, వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది, వీళ్ళ సమన్వయము, ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి, మూసీ ఆపడానికి, రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి, రేడియల్ రోడ్స్ ఆపడానికి, ఫ్యూచర్ సిటీని ఆపడానికి, వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి, ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఆపడానికి, వీటిని ఆపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఏంది? అభివృద్ధి చేయడానికి సహకరించండి. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా. ఈ కక్ష ఏంది? అందుకే విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమస్యల్ని నగర అభివృద్ధిని చేసే బాధ్యత నాది. 10 సంవత్సరాలు అండగా నిలబడండి. 10 సంవత్సరాలు 94 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంకి అండగా నిలబడ్డారు. మనం కళ్ళతోనే అభివృద్ధి చూసినాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు, అభివృద్ధిని చూసినాం. 2014 నుంచి 2024 వరకు మోడీ కేసీఆర్కి అండగా నిలబడ్డారు, విధ్వంసాన్ని చూసినాం. ఈ 2024 నుంచి 2034 వరకు 10 సంవత్సరాలు జంట నగరాలు